రాష్ట్రంలో మరొకసారి కరోనా కేసులు నమోదవుతున్నటువంటి నేపథ్యంలో విశాఖలో ఉన్నటువంటి కింగ్ జార్జ్ ఆసుపత్రి అప్రమత్తమైంది. అయితే ఈ నేపథ్యంలో ప్రజలెవరూ కూడా భయపడాల్సిన అవసరం లేదంటూ కూడా కింగ్ జార్జ్ ఆసుపత్రి వర్గాలు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ఇదే అంశానికి సంబంధించినంత వరకు కూడా ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ మనతో ఉన్నారు. అన్నిటికీ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ కేసులు నమోదవుతున్నటువంటి పరిస్థితి, ఈ నేపథ్యంలో ప్రజలందరూ కూడా భయాందోళనకు గురవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? రాష్ట్ర వ్యాప్తంగా మరీ ముఖ్యంగా విశాఖలో ఏమైనా కేసులు నమోదయ్యాయా సార్? అంటే మా వరకు అయితే కేజీహెచ్కి ఇంతవరకు ఏ కేసు రాలేదండి. అయితే బయట ఒక ట్రీటింగ్ డాక్టర్ గారు ఒక శాంపిల్ పంపించారు. అది మన మైక్రోబయాలజీ వైరాలజీ డిపార్ట్మెంట్ లో టెస్ట్ చేస్తే కోవిడ్ పాజిటివ్ వచ్చింది మొన్నను. వాళ్ళ మిస్సెస్ కూడా వాళ్ళు పంపిస్తే శాంపిల్ అది నెగిటివ్ వచ్చిందండి. బట్ ఈ కోవిడ్ గురించి అంత భయాందోళన చెందవలసిన అవసరం లేదండి. బట్ మనకి గవర్నమెంట్ నుండి కూడా ఇప్పుడు ఆదేశాలు వచ్చాయి. అందుకని మనం 17 బెడ్స్ ఐసోలేషన్ బెడ్స్ పెట్టాం కోవిడ్ గురించి. ఆర్ ఎనీ సస్పెక్టెడ్ కోవిడ్ కూడా మనం అక్కడ ఐసోలేషన్ బెడ్స్ ఉన్నాయి. అవి కాకుండా మనం 7 వెంటిలేటర్స్ కూడా రెడీ చేసామండి. అన్ని మొత్తం 17 బెడ్స్ కూడా ఆక్సిజన్ కూడా సఫిషియెంట్ గా చూసుకున్నాం. సో అయితే ప్రజలు దీని గురించి అంత భయాందోళన చెందకుండా ఫ్రీక్వెంట్ గా హ్యాండ్ వాష్ చేసుకోవడం, మాస్కులు ధరించడం, ఇవన్నీ చేసుకోవడం ద్వారా దాన్ని ప్రివెంట్ చేయొచ్చు. బట్ ప్రస్తుతానికి అయితే ఆ సివియారిటీ కూడా అంత లేదు. ఆ ఉన్న కేసు కూడా స్టేబుల్ గా ఉన్నారు. ఆయన కూడా 1 డే సఫర్ అయ్యారు తప్ప మళ్ళీ తర్వాత ఆయన బాగానే రికవర్ అయ్యారని తెలిసింది. సో దాని గురించి అందుకనే పెద్ద భయాందోళన చెందవలసిన అవసరం లేదు. అయితే కొంత భయాందోళన ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు సీజనల్ డిసీజ్ కూడా అంటే ఫీవర్స్ కూడా అత్యధికంగా నమోదవుతున్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో ప్రజలందరూ కూడా భయపడిపోతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? ఒకవేళ ఫీవర్ ఎవరికైనా వస్తే వాళ్ళు ఎటువంటి ప్రివెంటివ్ యాక్షన్ తీసుకోవాలి అనే దానిపై కూడా కొద్దిగా చెప్పే ప్రయత్నం చేయండి. ఏమైనా జలుబు కానీ, దగ్గు కానీ, ఫీవర్ కానీ, లేకపోతే డయేరియా కానీ, ఇవి ఏవైనా ఉంటే ఒకసారి డాక్టర్ కన్సల్టేషన్ తీసుకోవాలి. ఇకపోతే ఎస్పెషల్లీ ఫ్రీక్వెంట్ ట్రావెలింగ్ కూడా అవాయిడ్ చేయడం బెటర్. వీటితో పాటు ఏదైనా దగ్గు జలుబు ఉంటే మాస్క్ ధరించడం, దానివల్ల మరి వేరే వాళ్ళకి అది స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. అంటే ఒక కోవిడ్ అనే కాదు, మిగతా రెస్పిరేటరీ ట్రాన్స్పోర్టబుల్ డిసీజెస్, డ్రాప్లెట్ డిసీజెస్ ఇవన్నీ మనం ప్రివెంట్ అవుతాం. సార్, ఈ కోవిడ్ కి సంబంధించినంత వరకు కూడా మన దగ్గర ఎటువంటి ఫెసిలిటీస్ వచ్చాయి? అదేవిధంగా కొంతమంది ప్రైవేట్ హాస్పిటల్ వెళ్ళి నిర్ధారణ చేసుకుంటా ఉన్నారు. అలా కాకుండా ఖచ్చితంగా కేజీహెచ్ లో నిర్ధారణ అయితేనే అది కన్ఫామ్ గా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కదా. దీనికోసం ప్రజలకి అంటే ఎటువంటి అపోహలు ఉన్నా ఎవరిని సంప్రదించాలంటారు? దానికి సంబంధించినంత వరకు ఆ డిపార్ట్మెంట్ లో 24/7 వర్క్ చేసేటటువంటి పరిస్థితి ఉంటుందా సార్? మన క్యాజువాలిటీలో అలర్ట్ చేసామండి. మా జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్, పీడియాట్రిక్ డిపార్ట్మెంట్ అలర్ట్ గానే ఉన్నారు. వాళ్ళకి ఏదైనా ఆ సిమ్టమ్స్ కనిపిస్తే మన వైరాలజీ డిపార్ట్మెంట్ శాంపిల్స్ పంపిస్తే డెఫినెట్ గా ఒకవేళ కానీ పాజిటివ్ వస్తే, ఆర్టీపీసీఆర్ పాజిటివ్ వస్తేనే పాజిటివ్. అలాంటి ఏమైనా ఉంటే అప్పుడు దాన్ని నిర్ధారించి దానికి తగు చర్యలు తీసుకుంటాం. మేము ప్రిపేర్డ్నెస్ అయితే రెడీగా ఉన్నాం. 17 బెడ్స్ ఇప్పుడు ప్రస్తుతానికి రెడీగా ఉన్నాయి. బట్ ఇంతవరకు మనకు డైరెక్ట్ గా అయితే ఒక కేసు కూడా అడ్మిట్ అవ్వలేదు. చూడొచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ 4 రోజుల వ్యవధిలో సుమారుగా 12 కేసులు నమోదవుతున్నప్పటికీ కూడా అవి చాలా స్వల్ప లక్షణాలతో ఉండేటటువంటి కోవిడ్ కేసులుగా గుర్తించినటువంటి పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆరోగ్య శాఖ అప్రమత్తమైనటువంటి నేపథ్యంలో విశాఖలో ఉన్నటువంటి కేజీహెచ్ కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి. దానికి సంబంధించినంత వరకు ప్రత్యేక వార్డును కూడా పెట్టారు. దాంతో పాటుగానే ర్యాపిడ్ కి సంబంధించి ఏదైతే కోవిడ్ నిర్ధారణకు సంబంధించినంత వరకు కూడా ఖచ్చితంగా ప్రజలు ఎవరైనా సరే అపోహలు ఉంటే వచ్చి ఏదైతే కేజీహెచ్ లోనే టెస్టులు చేసుకున్న అనంతరం కూడా దానికి సంబంధించి నిర్ధారణ పరీక్షలు అయిన తర్వాతే దాన్ని నిర్ధారించేటటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రజలెవరూ కూడా దీనిపైన భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఎవరికైనా ఇటువంటి లక్షణాలు ఉన్నాయనుకుంటే కేజీహెచ్ ను సంప్రదించాలంటూ కూడా కేజీహెచ్ వైద్యులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. కెమెరా పర్సన్ నారాయణతో భరత్, వేదా టీవీ, విశాఖ నుంచి.